On the English alphabetical order, three of the following four clusters pairs are alike in certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group? అంటే ఏంటి? ఆడ్ వన్ ఒకటి అడిగాడు. ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి? మూడు ఒకలాగా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది కదా. పి కే ఎం జి. ఏంటి డిఫరెన్స్ ఏంటి? -3 కదా, దీనికి -1 అంతేనా? నెక్స్ట్ ఏంటి? ఎన్కి ఓ ఐ జే. ఈ డిఫరెన్స్ ఎంత? 14 - 9 అంటే -5. ఓ ఎంత? 15. జే అంటే 10 కదా. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 అంటే -5 కదా. నెక్స్ట్ ఏంటి? ఎఫ్జి ఏ బి. ఎఫ్కి ఏకి డిఫరెన్స్ ఎంత? -5. జీకి బీకి ఇది కూడా -5. జే కే ఈ ఎఫ్. జేకి ఈకి డిఫరెన్స్ ఎంత? -5. కేకి ఎఫ్కి ఇది కూడా -5. అంటే ఏంటి? ఈ మూడు అనేది సేమ్ ప్యాటర్న్, ఇది ఒకటే డిఫరెన్స్. ఇదే ఆడ్ వన్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.006 అండ్ 6. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? మీన్ ఈక్వల్ టు √AB కదా, అంతేనా? సో మీన్ ఈక్వల్ టు ఏ అంటే 0.06 అండ్ బి అంటే 6 కదా. సో టోటల్ ఎంత? 0.36. సో √ఓవర్ పోస్తే ఎంత అవుతుంది? 0.6. సో 0.6. ఓకేనా? సింప్లిఫైడ్ ద వాల్యూ ఆఫ్ 66 - 4 × 30 + 3 + 4. ఇది బాడ్మాస్ రూల్ కదా. బాడ్మాస్ రూల్ ఏంటి? ఫస్ట్ ఏంటి? బ్రాకెట్లో చేయాలి కదా. సో 30 + 3 33. 33 + 4 ఎంత? 132. అంటే 66 - 132 + 40 + 40 60 ఎంత? 106. డిఫరెన్స్ ఎంత ఇప్పుడు? -26. ద యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. అయితే ఏమన్నాడు? ఇట్ వాస్ రియలైజ్డ్ లేటర్ అండ్ అబ్జర్వేషన్ వాస్ మిస్రీడెడ్ యాజ్ 34 ఇన్ ప్లేస్ ఆఫ్ 43. అంటే 43కి బదులు 34 చదివాడంట. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 9. ఈ 9 ఎంతమంది పంచాలి? 10 అబ్జర్వేషన్స్కి పంచాలి కదా. సో 9/10 అంటే 0.9. ఈ 0.9 అనేది దీన్ని కలపండి. ఎంత? 40.9. ఎల్కి ఎన్కి ఎంత కలిపాడు? +2. ఎన్కి పీకి +2. పీకి ఆర్కి +2. సో ఆర్కి నెక్స్ట్ ఎంత కలపాలి? 2 కలపాలి. 2 కలిపితే ఎంత వస్తుంది? టీ. జేకి ఎల్కి +2 చేశాడు. ఎల్కి ఎన్కి +2 చేశాడు. ఎన్కి పీకి +2 చేశాడు. పీకి +2 చేస్తే ఎంత? ఆర్. క్యూకి +2 చేస్తే ఎంత? ఎస్. ఎస్కి +2 యూ. యూకి +2 డబ్ల్యూ. డబ్ల్యూకి +2 అంటే 23 + 2 వై 25. A, B, C, D, E and F live on 6 different floors on the same building. The lowermost floor in the building is number 1. అంటే లోవర్ మోస్ట్ అనేది నెంబర్ 1 అయితే టాప్ ఎంత అవ్వాలి? 6 కదా. సో అంతేగా.
ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ డి అండ్ ఎఫ్ లీవ్స్ 10. డి ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 10 అన్నాడు. 10 అవ్వాలంటే 2 ఇంటూ 5 ఒకటే కదా, సో ఒకటి 2 అవ్వాలి, ఒకటి 5 అవ్వాలి, అంతేనా? సి లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు? సి. ద సమ్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిట్వీన్ బి అండ్ డి లీవ్ ఈజ్ అంటే బి ప్లస్ డి అనేది ఎంత? 11. ఇప్పుడు నేను బి అనేది 2 తీసుకుంటే అప్పుడు డి అనేది 2 తీసుకుంటే బి ఎంత అవ్వాలి? 9 అవ్వాలి కదా, సో పాసిబిలిటీ లేదు. సో బి అంటే అప్పుడు ఎంత అవ్వాలి? 5 కదా అవ్వాలి. సో బి డి 5. ఇప్పుడు బి ఎంత అవ్వాలి? 11లో 5 తీస్తే రిమైనింగ్ ఎంత? 6. 6 అనేది ఏంటి? బి కదా. సో ఎఫ్ ఎంత అవ్వాలి? 2. ఇక్కడ ఏం చెప్పాడు? సి ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ అంటే ఈకి అబౌవ్ సి కదా, సో ఉండే పాసిబిలిటీ ఏంటి? ఇది ఒకటేగా. సో రిమైనింగ్ లెటర్ ఏంటి? ఏ. హౌ మెనీ పీపుల్స్ లివ్ బిట్వీన్ ఏ అండ్ ఈ? ఏకి ఈకి ఎంతమంది ఉన్నారు? ఒకరు. హౌ మెనీ సచ్ నంబర్స్ are there, each of which is immediately preceded by a number and immediately followed by a number. అంటే 3 నెంబర్లు ఒకే ఆర్డర్లో ఉండేవి ఏమున్నాయి చూడండి. 3 నెంబర్లు ఉన్నాయా? లేవు. ఇక్కడ లేవు. చూడండి 8 7 స్టార్ ఉంది, ఇది అవ్వదు. సో ఇక్కడ ఏమున్నాయా? 3 నెంబర్లు ఒకే ఆర్డర్లో. ఇక్కడ చూడండి 3 నెంబర్లు స్ట్రైట్గా ఒకే లైన్లో ఉన్నాయి, సో ఒకటి వచ్చింది. ఇంకేమున్నాయా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన టోటల్కి ఎన్ని? 2. ద రేషియో ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ గ్రామ్ అండ్ పీ ఈజ్ 2:5 అండ్ ద రేషియో ఆఫ్ ది క్వాంటిటీస్ కన్స్యూమ్డ్ బై ఫ్యామిలీ ఈజ్ 4:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ గ్రామ్ టు పీ. ఇప్పుడు ఏం ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్ అంతా గ్రామును పి ఎంత అన్నాడు? ఇది 2 అయితే ఇది 5 కదా. క్వాంటిటీ ఏం చేస్తుంది? వీళ్ళేమో క్వాంటిటీ కదా, ఇదేమో 4, ఇదేమో 3 కదా క్వాంటిటీ. సో టోటల్గా ఎంత అవుతుంది? 2 ఇంటూ 4 కదా, అంటే 8. 5 ఇంటూ 3 15. వాడు అడిగింది ఏంటి? ఎంత ఎక్స్పెండిచర్ ఆన్ గ్రామ్స్ అని అడిగాడు కదా, సో 8:15. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 13 ఓల్ నెంబర్స్. 13 ఓల్ నెంబర్స్ అంటే 0 నుంచి మొదలై, ఓల్ నెంబర్స్ అంటే 0 నుంచే కదా మొదలవుతుంది. సో 0 నుంచి మొదలై ఎక్కడికి వెళ్తుంది? 12 వరకు వెళ్తుంది. మనం ఒక ఫార్ములా యూజ్ చేయించి, ఏ ఫార్ములా? n ఇంటూ n+1/2 అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు n ప్లేస్లో నేను 12 పెట్టుకుంటే, అలాగే 12 + 1 అంటే 13, అంతేనా? బై 2. మళ్ళీ ఇంకేం అడిగాడు? యావరేజ్ కూడా అడిగాడు. సో మళ్ళీ ఇంకా ఏం చేయాలి? ఇంకో బై 2 చేయాలి కదా, అంతేనా? కాదు, టోటల్కి ఏం చేయమని చెప్పాడు? 13 అవుట్కమ్స్ కదా కావాలి. అంటే యావరేజ్ ఎంత? ఈ 13 అనేది తీసుకోవాలి. సో 13 క్యాన్సిల్. 2 1 టైమ్స్, 2 6 టైమ్స్. సో ఆన్సర్ ఎంత? 6. Ashish has 1 to 1 with him. He divides it among his sons Arun and Mahesh and asks him to invest it at 10% in rate of interest, compounded annually. It was seen that Arun and Mahesh got same amount after 11 and 12 years respectively. How much did Ashish give to Mahesh? ఇప్పుడు టోటల్ ఎంత? ఆశీష్ దగ్గర ఎంత ఉందన్నాడు? 1 to 118 ఉందన్నాడు, అంతేనా? ఇప్పుడు అరుణ్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. సో నేను అరుణ్కి ఎక్స్ ఇచ్చాను అనుకోండి. సో రిమైనింగ్ ఏంటి? 1 to 8 మైనస్ ఎక్సే కదా మహేష్కోవాలి నేను, అంతేనా? మహేష్కోవాల్సిందే. సో ఈ రెండిట్లో కూడా ఏంటి?
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఒకటేమో 11 ఇయర్స్కి, ఇంకోటేమో 12 ఇయర్స్కి. అంతేనా? ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలాగా మనం చేస్తాం? ఫార్ములా తెలుసు కదా, అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 ఇంటూ టీ. ఇది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. అంతేనా? ఇప్పుడు అరుణ్ నేనేమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను కదా. సో అమౌంట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 10% కదా. సో 1 + 10/100 కదా. ఈ జీరో క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎంత అయింది ఇది? 11x/10. అంతేనా? 11x/10 ఇక్కడ ఆల్రెడీ టైం ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు టైం? ఇది 11 ఇచ్చాడు. ఇది ఎవరిది? ఇది అరుణ్ది. మహేష్ది ఏమవుతుంది ఇప్పుడు అమౌంట్? 1218 మైనస్ ఎక్స్ కదా. సో వీడిది ఎంత అవుతుంది? వీడిది కూడా అంతే కదా. ఎంత? 11/10 ఇంటూ 12 కదా. అంతేనా? ఈ రెండు అమౌంట్స్ ఏమయ్యాయి అంటే ఈక్వల్ అయ్యాయి అని చెప్పాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎంత? 11/10 అంటే 1.1 హోల్ పవర్ 11 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1218 మైనస్ ఎక్స్ ఇంటూ ఎంత? 1.1 ఇంటూ బై 12 కదా, పవర్ 12 కదా. సో ఈ 11కి ఇది ఒకటి తీస్తే ఎంత? 1 మిగులుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1218 ఇంటూ 1.1 మైనస్ ఎక్స్ ఇంటూ 1.1 కదా. అంతేనా? ఇప్పుడు ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది అది? 2.1x ఈక్వల్ టు ఎంత? 1218 ఇంటూ 1.1. సో క్యాన్సిల్ చేద్దాం. టోటల్గా ఎంత వస్తుంది? ఇది 638. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 638. అయితే వాడు అడిగింది ఏంటి? మహేష్ ఒక ఇన్కమ్ అడిగాడు. ఈ ఎక్స్ అనేది ఎవరిది? అరుణ్ది కదా. సో అరుణ్కి 638 అయితే రిమైనింగ్ అమౌంట్ ఎవరికి ఇవ్వాలైతే? వీడే కదా. ఇప్పుడు టోటల్ ఎంత? 1218. ఇందులో 638 పోతే రిమైనింగ్ ఏంటి? 580 కదా. ఈ 580 ఎవరికి ఇచ్చాడు? మహేష్కి ఇచ్చాడు. One pipe can fill the tank in 9 minutes, while another pipe can completely fill a tank in 90 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill half the tank? ఫస్ట్ పైపు 9 minutes అన్నాడు. సెకండ్ పైపు ఎమిటీ చేస్తుంది అన్నాడు. ఎన్ని మినిట్స్లో పడుతుంది? 90 minutes. సో ఇదంతా -90. ఇప్పుడు టోటల్ ఎంత అవ్వాలి? 90 కదా. ఇప్పుడు ఇది 90 అయితే ఫస్ట్ దాని ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? 10. అప్పుడు సెకండ్ దాని ఎఫిషియన్సీ ఎంత? -1 కదా. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తే ఇప్పుడు 10 - 1 అంటే 9 కదా. సో ఆడు అడిగి చెప్పింది ఏంటి? హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అన్నాడు. ఇది మనకి ఫుల్ ట్యాంక్. దీనికి హాఫ్ అంటే 45. ఈ 45 అనేది వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత పడుతుంది? 9 1 times, 9 5 times. సో 5. ఏ వండర్ బాట్ లెమన్స్ ఎట్ 6 for 1. అంటే రూపాయికి 6 లెమన్స్ కొన్నాడు. హౌ మెనీ లెమన్స్ మస్ట్ ఈ సెల్ ఫర్ 1 టు గెయిన్ 100%? ఇప్పుడు 6 లెమన్స్ అనేది 1 రూపీ అయితే హౌ మెనీ లెమన్స్ మస్ట్ ఈ సెల్ ఫర్ 1 టు గెయిన్ 100% అన్నాడు. ఇప్పుడు 1 లెమన్ కాస్ట్ ఎంత? RS 1/6 కదా. ఇదేంటి? 1 లెమన్ కాస్ట్ ప్రైజ్. మనకేం ఇప్పుడు ఏమన్నాడు? 1 రూపాయికి ఎంత పర్సంటేజ్ గెయిన్ అడిగాడు కదా. అంటే ఏంటి?
ఇప్పుడు గెయిన్ దీని మీద కదా గెయిన్ చేయాలి. 1 లెమన్ ఈక్వల్ టు RS1/6 ఇంటూ 100 కంటే ఎక్కువ 100% గెయిన్ కాబట్టి. సో 200 బై ఎంత 100 కదా. ఈ 00 ఈ 00 క్యాన్సిల్. 2 1 టైమ్స్ 2 3 టైమ్స్. సో RSకి 1 రూపీకి ఎంత 3 లెమన్స్ వస్తున్నాయి. ఓకేనా. In a certain code language, gate is coded as 4628 and turn is coded as 3567. What is the code for T in the given coding language? ఇప్పుడు అడిగింది టీ కదా. ఇందులో కామన్గా ఉన్నది టీ ఒకటే కదా. అలాగే ఈ 4628లో ఈ 3567 కామన్గా ఉండేది ఏంటి 6. The sum of the present age of a father and his son is 18 years more than the 4 times the present age of the son. తర్వాత ఏముంది, ఆఫ్టర్ 5 years 4 times the father's age will be 8 years less than 14 times the son's age. అంతేనా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. నేను ఫాదర్ని ఎఫ్ అనుకుంటున్నా, సన్ అని ఎస్ అనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ ఎంత ఎక్కువ 18 years మోర్ దెన్ ది 4 times ఆఫ్ హిస్ సన్. అంటే 4s + 18 కదా. అంతేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్కి పంపిస్తే ఎఫ్ ఈక్వల్ టు 3s + 18. ఇది ఎవరి ఏజ్, ఇప్పుడు ఫాదర్ ఒక ఏజ్. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు, ఆఫ్టర్ 5 years 4 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 8 years లెస్ దాన్ ది 14 times ది సన్స్ ఏజ్. అంటే ఏంటి, ఇప్పుడు ఆఫ్టర్ 5 years కదా ఫాదర్స్ ఏంటి, 4 times ది ఫాదర్ కదా ఆఫ్టర్ 5 years. అంటే ఎఫ్ + 5 × 4 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 14 times ఆఫ్ ఎస్ ఆఫ్టర్ 5 years. అంటే 14 ఇంటూ సన్ ఆఫ్టర్ 5 years కదా. సో ఎంత లెస్ 8 years లెస్. ఇక్కడ ఎఫ్ ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, నేను 3s + 18 పెట్టుకోవచ్చు కదా. సో 4 ఇంటూ ఎఫ్ అంటే 3s + 18 + 18 + 5 కదా ఈజ్ ఈక్వల్ టు ఎంత 14s + 5 - 8. సో నేను 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తా. 2 times 2 7 times 2 4 times. 2 × 3s 6s + 18 + 5 23. 23 × 2 46 ఈజ్ ఈక్వల్ టు 7 × s 7s + 7 × 5 35. 35 - 4 31. ఈ ఎస్ఎల్ రెండు ఒకసారి తీసుకొద్దాం. 7s - 6x ఎస్. అలాగే 46 - 31 అంటే 15. సో సన్స్ ఏజ్ అంత ఇప్పుడు 15 అంతేనా సన్స్ ఏజ్. ఇప్పుడు ఈ కండిషన్లో ఈ ఎస్ వాల్యూ ఫైన్ పెడదాం. 3 × 15 ఎంత 45. 45 + 18 అంటే 63. ఫాదర్ ఏజ్ ఎంత 63. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత 48. The volume of a solid cylinder is 5852 cm3 and its height is 38 centimeters. What is the total area of this solid cylinder? Okay, volume of the cylinder formula ఏంటి, πr²h. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి 2πr × r + h. అంతేగా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 5852
ఈజ్ ఈక్వల్ టు పై వాల్యూ ఎంత 22/7 కదా, ఆర్ స్క్వేర్ వాల్యూ తెలియదు. హెచ్ వాల్యూ ఎంత 38. 11 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 11 2 టైమ్స్ 11 532 టైమ్స్ 2 1 టైమ్స్ 2 266. ఇప్పుడు 38 1 టైమ్స్ 38 7 టైమ్స్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 7 వెళ్తే 7 స్క్వేర్. సో స్క్వేర్కి పోతే ఆర్ ఈక్వల్ టు ఎంత 7. సో మనకి అడిగింది ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. ఫార్ములా ఇదే కదా. సో 2 × 22/7 × 7 ప్లస్ హైట్ అంతా 38, ఆర్ అంటే 7. 38 + 7 45. 7 1 టైమ్స్ 7 1 టైమ్స్ 2 × 22 అంటే 44. 44 × 45 1980. మామూలుగానే 4 × 5 అంతా 0 కదా. యూనిట్ డిజిట్లు ఎంత రావాలి, 0 రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది కదా. సిరీస్ ఈ డిఫరెన్స్ ఎంత -3. ఈ డిఫరెన్స్ ఎంత -5. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది -7. ఈ డిఫరెన్స్ -9 కదా. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి, ఇవన్నీ ఏ సిరీస్లో ఉన్నాయి, మైనస్ ఆడ్ నెంబర్ సిరీస్లో ఉన్నాయి కదా. సో 3 5 7 9 నెక్స్ట్ రావాల్సింది -11 కదా. సో 115 - 11 అంటే ఎంత 104. ఎక్కడుంది, చూడండి. దీనికి సింపుల్గా చేద్దాం. ఇది ఏంటి ఫార్ములా, a + b × a - b కదా. అంటే ఎలా రాయొచ్చు, a² - b² కదా. సో a² అంటే ఎంత, ఇది ఎంత అవుతుంది అప్పుడు a² అన్నప్పుడు 25x. ఇది ఎలాగుంది, పాజిటివ్లో ఉంది. ఇప్పుడు a - b² అంటే ఏంటి, a² + b² - 2ab. ఇక్కడ కూడా a² అని రాసుకోవచ్చు కదా. అప్పుడు a² అంటే ఎంత 25. ఇది కూడా 25x కదా. సో ఇక్కడ ఏంటుంది, a + b² ఫార్ములా ఉంది. ఇక్కడ ఏం రాయొచ్చు, a² + b² + 2ab కదా. ఇక్కడ a² తీసుకున్నాం మనకి ఎంత అవుతుంది, 2² అంటే 4² 4x². చూడండి 25x² + 25x² + 25x² 50x². 50x² + 4x² 54x². ఇది ఎందులో ఉంది, ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, పాజిటివ్లోనే ఉంది కదా. సో మన ఆన్సర్ ఏం రావాలి, పాజిటివ్లోనే ఉండాలి. సో 54x² + 25x² రైట్ స్క్వేర్. 3 4 7 7 మెంబర్స్ ఇచ్చాడు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. 7 ఉన్నారు, అందరూ కూడా ఏంటి ఫేసింగ్ సెంటర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బి సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐకి బి అనేవాడు థర్డ్ లెఫ్ట్లో కూర్చోవాలి. సో ఐ ఎక్కడ ఉంటే బి ఎక్కడ అవ్వాలి, 1 2 థర్డ్. ఇదే కదా బి పొజిషన్. ఓన్లీ ఐ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జీ. అంటే ఏంటి, ఐ అనేవాడు ఏకి జీకి మధ్యలో మాత్రమే కూర్చుంటున్నాడంట. సి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి. సి ఇక్కడ రెండింటి దగ్గర రాడు. ఇంకుంటే పాసిబిలిటీ ఏంటి, ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, ఏజీ ఈ రెండింటిలో ఒకటో దగ్గర రావాలి అంతేనా. కానీ సి ఇప్పుడు ఎక్కడ రావాలి, ఈ రెండింటి దగ్గర రాడు. సో రిమైనింగ్ ఏంటి, ఇదే కదా. ఇక్కడ ఏం చూడండి, జీ సీట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి సెకండ్ టు ది లెఫ్ట్ అంటే జీ కూర్చోవాలి. ఇన్ కేసు నేను ఇక్కడ హెచ్ పెట్టుకుని జీ ఇక్కడ పెట్టుకుంటే ఏదైనా పాసిబిలిటీ ఉందా, అవ్వడం లేదు కదా అసలు. సో ఉండేది ఏంటి, హెచ్ ఇక్కడ పెడితే సెకండ్ టు ది లెఫ్ట్ అంటే ఇదే కదా. సో ఏ ఎక్కడ రావాలి, ఇది ఏ. సో రిమైనింగ్ ఏంటి, డి కదా. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ డి అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ డి. ఎంతమంది ఉన్నారు, 2.
ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత, +1, ఇక్కడ +5. ఇక్కడ ఏం చేశాడు, ఇంటూ 2 చేశాడు. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యిందో ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం +1 ఇక్కడ +5 చేశాడు కదా, తర్వాత ఏం చేశాడు +2. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అయింది, ఇది అదే ప్యాటర్న్ ఫాలో అయింది కదా. సో ఈ నాలుగిట్లో కూడా ఒకటి సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి +1, 8కి +1 చేస్తే 9, కానీ ఉండేది ఎంత 10 కదా, ఇది అవ్వదు. నెక్స్ట్ ఏంటి 3కి +1 అంటే 4, 4కి ఎంత కలపాలి +5 అంటే 9 ఉండాలి. 9కి 2తో మల్టిప్లై చేస్తే ఎంత రావాలి 18 రావాలి, కానీ ఎంత ఉంది 14 ఉంది, ఇదే అవ్వదు. ఇప్పుడు 7కి 1 కలిపితే ఎంత 8, కానీ ఎంత ఉంది ఇక్కడ 9 ఉంది, ఇది అవ్వదు. నెక్స్ట్ 5కి 1 కలిపితే 6, 6కి 5 కలిపితే 11, 11కి 2తో ఇంటూ చేస్తే ఎంత 22. సో ఈ స్టేట్మెంట్ సరిపోయింది. In a certain code language, blue is coded as 4628 and load is coded as 3567. What is the code for L in the given code language? ఇందులో ఏటి ఉంది ఈ ఎల్ కదా కామన్గా, మరి ఈ నెంబర్లో కామన్గా ఉండేది 6 కదా. సో 6. నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే ఆల్ఫా న్యూమరిక్ కదా, ఆల్ఫా సింబలిక్ కదా. చూడండి, హౌ మచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్. అంటే సింబల్కి ముందు నెంబరు, సింబల్ తర్వాత మళ్ళీ సింబలే రావాలంట. సో 2 సింబల్ ఎక్కడున్నాయి చూడండి, 2 సింబల్ ఉన్నాయి, ముందుకి నెంబర్ లేదుగా. 2 సింబల్ ఒక దగ్గర ఉన్నాయి, ముందుకి నెంబర్ లేదు. సో ఇది అవ్వదు. ఇక్కడ చూడండి సింబలు నెంబరు, సో ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇంకెక్కడ ఉండాలిగా, ఇదిగోండి సింబలు నెంబరు. టోటల్గా ఎన్ని వచ్చాయి మనకి ఇప్పుడు 2 వచ్చాయి. $4096 అంటే ఎంత, 6th root of 4096 అన్నాడు కదా, అప్పుడు ఎంత అవుతుంది 16. 6th root of 4096 అంటే లేదా 4th root 16 వస్తుందా, 8th root of 6 ఇది 4096 అవుతుంది. తర్వాత 5th root 4 అంటే 15 root అంటే ఎంత 50625. ఇది 21952 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 28 క్యూబ్ అంటే ఎంత 21952. 33664 అంటే ఎంత 58 స్క్వేర్. 58 స్క్వేర్ అంటే ఎంత 3364. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది 8 కదా, ఇది 15. సో ఇదెంత అవుతుంది అప్పుడు 28 స్క్వేర్లో ఉంది కదా, సో 58. 28 + 58 ఎంత 86. 86 + 8 ఎంత 94. 94 + 15 109. సో ఆన్సర్ ఎంత రావాలి 109. సరే కరెక్ట్ చేసుకోండి, ఇది 109 ఇది. సరిపోతుంది కదా మొత్తం అంతా. ఇఫ్ a² + b² = 111, a into b is 27 and a greater than b, find the value of a minus b by a plus b. చూడండి a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² - 2ab అంతేనా. ఇప్పుడు a² + b² వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 311.
అలాగే 2 ఇంటూ 27 అంటే ఎంత? 54. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? $57 కదా. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 57 కదా. ఈ స్క్వేర్ పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో a మైనస్ బి ఈక్వల్ టు √57. a ప్లస్ బి ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 111 ప్లస్ 2 ఇంటూ 54 కదా, 2 ఇంటూ 27 కదా, అంటే 54. టోటల్ ఎంత ఇది? 165. ఈ స్క్వేర్ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఎంత? √165. సో అడిగింది ఏంటి? a మైనస్ బి బై a ప్లస్ బి అంటే ఇప్పుడు ఎంత? √15/√165. ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్వల్ టు ఏంటి? √57/165 కదా. జీకి ఎంత కలిపాడు? +2. ఐకి ఎంత కలిపాడు? +2 చేశాడు కదా. సో కేకి ఎంత కలపాలి ఇప్పుడు? +2. అలాగే ఎంకి ఎంత కలుపుతాడు? +2. ఇప్పుడు ఎం అంటే ఎంత? 13. 13 + 2 అంటే 15 కదా. 15 అంటే ఇప్పుడు డైరెక్ట్గా నెంబర్లు చూద్దాం. ఫస్ట్ 11కి ఎంత కలిపాడు? +2 చేశాడు కదా. 13కి +2, 15కి +2, 17కి +2 అంటే 19. స్టార్టింగ్ ఓ ఉంటుంది, నెంబర్ ఏమో 19 ఉంటుంది. ఏముంది ఇలాగా? ఇది ఒక్కటే ఉందిగా. చూడండి, 21 ఇచ్చాడు. సో ఇది అవ్వదు. ఇలాగ ఇచ్చిన సమ్స్కి డైరెక్ట్గా ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోవడం బెస్ట్. సో ఫస్ట్ ఏంటి? 8 కదా. బి అంటే -3, ఏ అంటే *10, సి అంటే +2, డి అంటే /5. ఇక్కడ 2/5 అంటే ఆబ్వియస్గా పాయింట్లో వస్తుంది కాబట్టి ఇది అనేది అవ్వదు. నెక్స్ట్ ఏంటి? 8, బి అంటే -3, సి అంటే +10, ఏ అంటే *2, డి అంటే డివైడ్ కదా. సో 5 1 times, 5 2 times, 2 + 2, 2 × 2 4. సో 8 - 3 + 4 అంటే -3 + 4 అంటే 1. సో 8 + 1 9. మనకు అక్కడ కావాల్సింది ఏంటి? ఏది 9 తీసుకొస్తుంది అని అడిగాడు. సో ఇదే. తన్వీర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ బి. పాయింట్ బి నుంచి తన్వీర్ స్టార్ట్ అయ్యాడంట. 2 kilometers వెస్ట్ సైడ్ వెళ్ళాడు. ఈ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. 3 kilometers, 4 kilometers. ఆగండి, కిందకి వేద్దాం. ఇక్కడ ఎక్కడో బి ఉంది. వెస్ట్ 2 kilometers వెళ్ళాడు, రైట్కి 4 kilometers వెళ్ళాడు. అక్కడి నుంచి ఏంటి? 5 kilometers లెఫ్ట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడు? రైట్ టర్న్ తీసుకొని 3 kilometers వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం చేశాడంటే ఈ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్, డ్రైవ్ 7 kilometers అండ్ స్టాప్ ఎట్ పి. 7 kilometers వచ్చి ఆగిపోయాడంట. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ బి అగైన్? ఇప్పుడు పి నుంచి ఏ డైరెక్షన్కి వెళ్ళాలి? ఫస్ట్ సౌత్ డైరెక్షన్సే కదా వెళ్ళాలి. ఇప్పుడు ఎంత ఉంది డిస్టెన్సు వెళ్ళాలంటే? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 3 + 4 7 kilometers సౌత్. ఆడ్ వన్ ఒకటి అడుగుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు ఐకి ఎంకి ఎంత? +2, ఎంకి ఓకి +2 చేశాడు. ఎస్కి క్యూ చేశాడంటే ఎంత? -2 కదా. పీకి ఐకి -7. ఎల్కి ఎంత ఏం చేశాడు? +2 చేశాడు. పీకి ఆర్కి +2 చేశాడు. జీకి ఐకి +2 చేశాడు. కేకి ఎంకి +2 చేశాడు కదా. సో డిఫరెంట్గా ఉండేది ఏంటి? ఇదే కదా, సెకండ్దే కదా. సో బి.
రాజు స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 kilometers టువర్డ్స్ ద వెస్ట్. ఏ నుంచి మొదలయ్యి 9 kilometers వెస్ట్ వెళ్ళాడంట. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 7 kilometers అండ్ డ్రైవ్స్ 11 kilometers లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని 11 వెళ్ళాడు. అంటే ఇక్కడికి 9 ఎక్స్ట్రా 2. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 13 kilometers. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ ఏంటంటే పైకే కదా, ఇక్కడికి 7, ఈ పైకి ఇంకా 6 వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు, ఈ ఫైనల్లీ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 kilometers. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తిరిగాడంట, అంతా 2 kilometers వెళ్ళాడంట. ఇక్కడ ఆగాడు. సో ఈ పాయింట్ ఏంటి ఇప్పుడు, పి కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే మళ్ళీ పి నుంచి ఏకి వెళ్ళాలంటే ఎంత దూరం అది ఏ వైపు ఉందని అడిగాడు క్వశ్చన్లో. సో పి నుంచి ఏ ఇటువైపు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్తే సౌత్ డైరెక్షనే కదా. డిస్టెన్స్ ఎంత, 6 kilometers కదా. సో 6 kilometers టు ది సౌత్. In a certain code language, Brave is coded as 29317. Fiber is coded as 38792. What is the code for A in the given code language? బ్రేవ్లో వైబర్లో కామన్గా ఉండేవి ఏంటి, బి ఆర్, ఇక్కడ ఈ ఉంది కదా, ఇక్కడ ఈ ఉంది, వి క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, ఏ. అలాగే ఈ 3892లోకి ఈ దీంట్లోకి కామన్గా పోయిన తర్వాత మిగిలేదే కదా ఏ అనేది. సో 2 9 3, ఈ 3 క్యాన్సిల్, ఈ 7 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఎంత మిగిలిపోయింది, ఏ ఒకటే కదా, ఏ అంటే 1. Surender as 102 liters of oil A and 224 liters of oil B. He fills a number of identical containers with a 2 types of oil in the manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum volume of each container that Surender uses so that all the oil that Surender has of both the type can be poured into these containers? ఆయిల్ ఏలో 102 ఉందంట, ఆయిల్ బిలో ఎంత ఉంది, 224 ఉంది. దీనికి హెచ్సిఎఫ్ ఎంత, ఇదే హెచ్సిఎఫ్ ఎంత, ఫ్యాక్టరైజేషన్ ఎలా ఇచ్చేది, 2 × 3 × 17 కదా. ఈ ఫ్యాక్టరైజేషన్ ఎలాగా, 2^5 × 7 కదా. 2^5 అంటే ఎంత, 32 × 7 224, అంతేనా. ఈ రెండిట్లో ఉండే కామన్ ఏంటి, ఈ2 అంటే 2 అనేది వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూమ్ ఎంత, 2. యాక్చువల్గా ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ అంతా 2 కదా వస్తుంది. సో 2. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ whose diameter is equal to 112 centimeters. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా స్పియర్ ఫార్ములా ఏంటి, 4πr², అంతేనా. ఇప్పుడు డయామీటర్ ఎంత ఇచ్చాడు, 112 ఇచ్చాడు. రేడియస్ కావాలంటే ఎంత, డయామీటర్ బై 2 కదా. సో 112/2 అంటే ఎంత, 56. రేడియస్ ఎంత, 56. 4 × 22/7 × r² ఎంత, 56 × 56 కదా. 7 1 times, 7 8 times. 4 × 22 ఎంత, 88. 56 × 8 ఎంత,
448. ఈ 8 మల్టిపుల్ చేస్తే ఎంత? 64. యూనిట్ డిజిట్లో ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో డి. Find the duration in which 1200 will amount to 22,220 at the rate of 20% annum simple interest. ఈ అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 2220 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1200 ప్లస్ ఇంట్రెస్ట్. ఈ 1200 తీసిరండి. ఇప్పుడు ఏమవుతుంది? 1 కలిపి తీయండి, మైనస్ చేయండి. 1200లో ఎంత అవుతుంది? 980 అవుతుంది. అంతేనా? 980 కదా. 980 1020 1020 అనేది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత? 1020. ఇప్పుడు వాడు ఏం అడిగాడు? ఎంత టైం పడుతుంది అన్నాడు ఈ ఇంట్రెస్ట్ రావడానికి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1020 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1200 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%/100 కదా. ఈ 00 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 1 టైమ్స్ 251 టైమ్స్ 3 టేబుల్లో 4 టైమ్స్ 17 టైమ్స్. ఇప్పుడు టైం కావాలి కాబట్టి సో 17/4 ఇది ఈక్వల్ టు ఎంత? టీ. దగ్గరికి ఎంత ఏం పోతుంది? 4 4 16 కదా. ఆబ్వియస్గా ఎంత? 4.25. అంతేనా? ఇప్పుడు చూడండి, జీకి వి ఎంత కలిపాడు? +5. వికి ఎస్కి ఇది ఏమో 22, అదేమో 19, అంటే -3 కదా. 14కి 5కి డిఫరెన్స్ -9. ఇది ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యిందో ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో ఫాలో అవ్వాలంట. హెచ్కి ఏం చేశాడు? +5 చేశాడు. క్యూకి -3 చేశాడు. అంతేనా? 5కి -9 అంటే ఎంత రావాలి? -4. సరిపోయిందిగా. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్. ఎమ్కి +5 అంటే 13 + 5 18. 18 అంటే 6 రావాలి. జీ అంటే ఎంత? 7. 7కి -3 చేస్తే డి. సో RD ఉండాలి. 0కి -9 చేస్తే -9. RD -9. The market price of a bed is 1600, which is 25% above the cost price. It is sold at a discount of 16% on the market price. Find the profit percentage. కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. అయితే మార్కెట్ ప్రైజ్ ఎంత అని చెప్పాడు? 1600 అని చెప్పాడు. ఈ 1600 ఏంటి? కాస్ట్ ప్రైజ్ కంట మార్కెట్ ప్రైస్ 25% ఎక్స్ట్రా అంట. ఈ మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుంటే ఇది ఎంత అవ్వాలి? 125 కదా. 25 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 టైమ్స్ 5 టైమ్స్. ఇప్పుడు 1600 అనేది 5 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ వాల్యూ కదా మనకు కావాలి. 1 టైమ్స్ ఇది 320 టైమ్స్. సో 320 × 4 అంటే ఎంత? 1280. అంతేనా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? 1280. మార్కెట్ ప్రైస్ 1600. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే వీడు 16% డిస్కౌంట్ ఇచ్చాడంట. దేని ఇచ్చే డిస్కౌంట్? మార్కెట్ ప్రైస్ మీద 1600 డిస్కౌంట్ ఇచ్చాడంట. ఇప్పుడు 100%లో 16% డిస్కౌంట్ అంటే మిగులుతుందంత 84 కదా. సో 1600 × 84/100 కదా. ఈ 00 క్యాన్సిల్. ఇప్పుడు 16 × 84 అంటే ఎంత? 16 × 4 64. 16 × 8 128. 128 + 6 134. ఇదేంటిది?
సెల్లింగ్ ప్రైస్. మనకి ప్రాఫిట్ కావాలంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో 1344 మైనస్ 1280 అంటే ఎంత, 464. ఈ 64 అనేది ఏంటి, మనకి ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ ఈక్వల్ ఎంత వచ్చింది, 64 వచ్చింది. మనకు అడిగింది ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి ఫార్ములా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే ఇప్పుడు పి ఈక్వల్ ఎంత, 64 బై 1280 ఇంటూ 100 కదా ప్రాఫిట్ పర్సంటేజ్. 64 1 టైమ్స్, 64 20 టైమ్స్, 21 టైమ్స్, 5 టైమ్స్. సో 5% ప్రాఫిట్. ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నెంబర్ is arranged in the descending order from left to right. The positions of how many digits will remain unchanged in the new number thus formed as compared to that in the original number. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏంటి, 8 5 6 9 1 4 2 ఇచ్చాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెద్ద నుంచి చిన్న కదా. సో ఎటు నుంచి రాయమన్నాడు, లెఫ్ట్ నుంచి రైట్కి రాయమన్నాడు. సో ఇందులో పెద్ద హైయెస్ట్ నెంబర్ ఏంటి, 9 కదా. తర్వాత 8, తర్వాత వచ్చేది ఏంటి 6, తర్వాత 4, తర్వాత ఏంటి 2 1 కదా. అంతేనా. ఇప్పుడు ఏమన్నాడు, ఏవి అన్చేంజ్ అయ్యా అన్నాడు. అంటే దాని పొజిషను ముందుకి ఇప్పటికి చేంజ్ అవ్వలేదని అడిగాడు. చూడండి, పొజిషన్ చేంజ్ అయింది కదా, ఇది అవ్వదు, ఇది పొజిషన్ చేంజ్ అయింది. 6 చూడండి, 6 ముందు ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు అదే పొజిషన్లో వచ్చింది కదా. సో ఇది ఒకటి. నెక్స్ట్ 9కి 5కి మారిపోయింది, 1కి 4కి మారిపోయింది, 4కి 2కి మారింది, 2కి 1కి ఇది కూడా చేంజ్ అయింది కదా. సో ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడుగా, ఒకటే ఉందిగా. సో 1. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ. జీకి ఎవరు బ్రదరు, ఎఫ్. జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్. హెచ్కి జీ అనేవాళ్ళు వైఫ్ అంట. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఐ. ఐకి సన్ ఎవరు, హెచ్. ఐ ఈజ్ ద వైఫ్ ఆఫ్ జే. జేకి వైఫ్ ఐ. ఇదే కదా మనకి ఇచ్చిన రిలేషన్. ఇప్పుడు హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు జే. జేకి ఎఫ్ ఏమవుతాడు అని అడిగాడు. సన్స్, వైఫ్స్, బ్రదర్, అంతేగా. లెట్ ఏబి అండ్ సిడి బి 2 parallel lines. అంతేనా. అండ్ పిక్యూ కెన్ బి transversal such that PB intersect AB at the point R and CD at the point S respectively. So BRP is equal to 2x plus 13 degrees and DSP 3x minus 12 degrees. అంతేనా. ఒక ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట ఇలాగా. ఇది ఏమో ఏబి, ఇదేమో సిడి. అంతేనా. ఈ ఇంటర్సెక్టింగ్ లైన్ అనేది పీక్యూ అన్నాడు. ఏబి దగ్గర పాయింట్ అవుతుంది కదా, ఇది ఆర్, ఇదంతా ఎస్. ఇప్పుడు బీఆర్పి ఎంత ఇచ్చాడు, ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడంటే 2x plus 13 degrees ఇచ్చాడు. అంతేనా. ఇప్పుడు డిఎస్పికి ఇలాగ ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 3x minus 22 degrees ఇచ్చాడు. అంతే కదా ఇచ్చాడు. ఈ యాంగిల్ అని ఇది అనేది దీనికి ఈక్వల్ అవుతుంది కదా, ఈ రెండు ఈక్వల్స్ కదా. సో 2x plus 13 is equal to 3x minus 22 కదా. ఈ ఎక్స్ని తీసిరండి, ఇది పంపించండి. సో 3x minus 2x అంటే ఎక్స్, 13 plus 22 అంటే 35. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 35.
ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, సిఎస్పి అడుగుతున్నాడు, అంటే ఇదిలాగా అడుగుతున్నాడు. ఈ ముందు ఈ ఎంత డిగ్రీస్ ఉందో చూడండి. 3 × 35 అంటే 105, -22 అంటే 383. టోటల్గా ఈ లెంత్ ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి కదా, 180 ఉండాలి. ఈ 180 డిగ్రీస్లో ఇది తీసేస్తే రిమైనింగ్ కదా ఇది, అంతేనా? సో 180 డిగ్రీస్ మైనస్ 83 డిగ్రీస్ అంటే ఎంత, 97 డిగ్రీస్. చూడండి, వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అండ్ ఈజ్ యాడెడ్ టు ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి, ఇది హైయెస్ట్ నెంబర్ కదా, అందులో ఫస్ట్ డిజిట్ ఏంటి 9. సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అన్నాడు, ఇందులో లోయెస్ట్ నెంబర్ ఏది, లోయెస్ట్ నెంబర్ ఇదే కదా లోయెస్ట్, అందులో సెకండ్ డిజిట్ ఏంటి 0. సో 9 + 0 ఎంత, 9. RWKA is related to TULZ in certain way based on the English alphabetical order. In the same way, VSMY is related to XQNX. To which of the given options is ZOOW related? Following the same logic. RWKA TULZ. ఇప్పుడు ఆర్కి ఎంత కలిపాడు, +2, డబ్ల్యూకి -2 చేశాడు, కేకి ఏం చేశాడు +1, ఏకి -1 చేశాడు. సో ఇదే ప్యాటర్న్ అనేది ఇది కూడా ఫాలో అవుతుందో లేదో చూడండి. వీకి ఏం చేయాలి, +2 చేయాలి, అప్పుడు వచ్చేది ఎక్స్ కదా, సో సరిపోయింది. ఎస్కి -2 చేయాలి, సో ఎస్ అంటే 17, 17కి -2, ఎస్ అంటే 19 కదా, దానికి -2 చేస్తే క్యూ. ఎం అంటే 13, 13కి +1 చేయాలి, అంటే ఎంత 14. వై అంటే 25, దానికి ఏం చేశాడు -1 చేశాడు, అంటే ఎంత 24. సో నెక్స్ట్ ZOOW, జెడ్కి +2 చేస్తే ఎంత బి, ఓకి -2 చేస్తే 15 - 2 అంటే 13, 13 అంటే ఎం కదా, అలాగే ఓ, దీనికి ఏం చేశాడు +1 చేయండి, ఓ అంటే 15, 15 + 1 16, 16 అంటే పి. డబ్ల్యూ అంటే 23, 23కి -1 చేస్తే 22, 22 అంటే వి. సో బిఎంపివి. ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 753 kilometers in 12 hours. If he covers 2/3 of the distance in 2/3 of the time, then what should his speed be to cover the remaining distance in the time left? ఇప్పుడు 753లో 2/3 డిస్టెన్స్ వెళ్ళిపోయాడంట. సో రిమైనింగ్ ఎంత ఉంది, ఇప్పుడు 1/3 డిస్టెన్సే కదా ఉంది, సో ఇంటూ 1/3, సో 251. టోటల్గా ఎంత మిగిలిపోయింది, ఇప్పుడు 251 kilometers మిగిలిపోయిందంట. అయితే టైం ఎంత అన్నాడు 2/3, ఇది కూడా టైం కూడా 2/3 టైం అయిపోయిందంట. రిమైనింగ్ టైం ఎంత ఉంది, 1/3 టైమే ఉందంట. ఈ 12కి 1/3 టైం అంటే ఎంత, 4 hours మిగిలింది. సో డిస్టెన్స్ స్పీడ్ కావాలంటే ఏంటి, డిస్టెన్స్ బై టైమే కదా. సో 251 kilometers బై 4 hours అంటే ఎంత పడుతుంది, 62.75. సిక్స్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక బిల్డింగ్లో. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1, ద ఫ్లోర్ అబౌవ్ ఇట్ ఈజ్ నెంబర్ 2. అంటే లోయర్ మోస్ట్ 1, దానిపైన 2, 3, 4, 5, 6 అప్ టు 6 వరకు వెళ్ళిపోమన్నాడు. అంటే 1, 2, 3, 4, 5, 6 అంతేనా. ఓ లివ్స్ ఆన్ నెంబర్ 4, ఆన్ ఫ్లోర్ నెంబర్ 4. అంటే ఓ ఎక్కడ ఉంటాడు, ఈ ఫ్లోర్లో ఉంటాడు అన్నాడు. ఓన్లీ 2 పీపుల్స్ బిట్వీన్ ఓ అండ్ పి.
సో పైకి వచ్చే పాసిబిలిటీ ఉందా పి ఏమైనా? లేదుగా, కిందకేగా. 1 2. తర్వాత ఏంటి? ఓన్లీ ఎం లీవ్స్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. ఎం అనేవాడు ఓకి ఎన్కి మాత్రం మధ్యలో ఉంటాడంట. నెక్స్ట్ వై లీవ్స్ ఇమీడియట్లీ బిలో ఓ. ఓకి ఇమీడియట్లీ బిలో ఎవరు? వై. అంటే ఇదే కదా. సో ఇది చూడండి, ఓకి ఎన్కి మధ్యలో ఎవరు ఉండాలి? ఎంఏ ఉండాలి కదా. సో ఇదే కదా పాసిబిలిటీ. ఓ లీవ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్. సో రిమైనింగ్ ఎవరు ఉండిపోయారు? జెడ్డే కదా ఇంకా ఫ్లోర్ నెంబర్ 2లో ఉండేది కూడా. మంజిత్ శాలరీ ఈజ్ 10,000 per month. He spends 6,000 on house rent and 3,000 on bills, and the rest of the amount is his monthly savings. Find his savings in a year. If in the month of his birthday he spent all his monthly savings on birthday celebrations. ఇప్పుడు మంజిత్ శాలరీ ఎంత? నెలకు 10,000 వస్తుంది. ఆడు అందులో 6,000 రెంట్ కట్టాడు, మిగతా 3,000 బిల్లు కట్టాడు. ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 9,000 ఖర్చు పెట్టాడు. 10,000లో మిగిలేదు ఎంత? 1,000 కదా. ఇప్పుడు సేవింగ్స్ ఎంత? 1,000. అంతేనా? ఇప్పుడు ఇయర్లో 12 నెలలు ఉన్నాయంట. ఇప్పుడు వీడి బర్త్డే అనేది ఏదో ఒక నెలలో పడింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో పడింది. సో ఏం చేశాడు వీడు? 11 months సేవింగ్ చేశాడు కదా. ఆ 11 months సేవింగ్స్ అనేది తీసుకెళ్ళి వాడి బర్త్డేకి మొత్తం ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు. అంటే ఏంటి? 1000 × 11 అంటే 11,000 కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 41? ఈ అన్నిట్లో ఏది 41తో డివిజిబుల్ అవుతుందో చూసుకోమన్నాడు. సో ప్రతి ఒక్కటి కూడా 41తో డివైడ్ చేయాలి. సో 7,995/41 అంటే ఎంత వస్తుంది? 1 times 9 times 5 times. అంటే ఏంటి? ఇది ఒక్కటే కదా అవుతుంది. సో 1 option. The area of a rectangle increases by 8 meters square if its length is increased by 5 meters and breadth is decreased by 7 meters. If the length is decreased by 7 meters and breadth is increased by 8 meters, then its area increases by 33 meters. What is the perimeter of the original rectangle? నాకు ఒకటి చెప్పండి, పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B కదా. అంతేనా? ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ వచ్చినా దేంతో ఇంటూ చేస్తాం? 2 అనేది ఏంటి? ఈవెన్. సో ఆన్సర్లో రావాల్సింది కూడా ఈవెనే కదా. సో చూడండి, ఫస్ట్ ఏముంది? ఎండింగ్లో ఆడ్ ఉంది, ఇక్కడ ఆడ్ ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఎంత అన్నాడు? ముందు కంటే 5 centimeters ఇంక్రీజ్ అయిందంట. L + 5 ఇంటూ బ్రెత్ అంటే -7 కదా. ఈక్వల్ టు ఏమైంది? లెంత్ ఇంటూ బ్రెత్కి 8 meters పెరిగిందంట. అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? L × B LB + 5 × B 5B - 7 × L 5 × -7 -35 ఈక్వల్ టు ఏంటి? LB + 8 కదా. ELB క్యాన్సిల్. సో -7L + 5B. ఈ 8ని లోపల తీసుకొస్తే -8 కదా. సో -43. లేదా ఈ 35ని పంపించేద్దాం. ఈక్వల్ టు 43 కదా. నెక్స్ట్ ఏమన్నాడు? ఇప్పుడు లెంత్ అనేది ఏంటి? డిక్రీజ్ అయింది, L - 5. బ్రెత్ అనేది ఇంక్రీజ్ అయింది, +8. ఇప్పుడు లెంత్ బ్రెత్ ఏమవుతుంది? ఏరియా 33 meters ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో సేమ్ L × B -5B
ప్లస్ 8L మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు LB ప్లస్ 33. ఈఎల్బి క్యాన్సిల్, ఈ మైనస్ 40 అటు పంపిద్దాం. సో 8L మైనస్ 5B ఈజ్ ఈక్వల్ టు 73. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 కదా. సో ఏంటి, మైనస్ 7L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 43 ప్లస్ 8L మైనస్ 5B ఈజ్ ఈక్వల్ టు 73 కదా. సో ఈ ప్లస్ 5B మైనస్ 5B క్యాన్సిల్. 8Lలో 7L తీస్తే EL, ఈ రెండు ప్లస్ చేయండి, ఎంత 116. లెంత్ ఎంత 116. సో బ్రెత్ ఎంత అవ్వాలి ఇప్పుడు, ఇక ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 7 × 116 అంటే ఎంత, మైనస్ 812 ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 43. ఈ మైనస్ 812 పంపిద్దాం, అంటే ఎంత 5B ఈజ్ ఈక్వల్ టు 812 ప్లస్ 43 అంటే 855. 5 1 టైమ్స్ 5 171 టైమ్స్. నెక్స్ట్ ఏంటి, మనకి పెరిమీటర్ అడిగాడు కదా. సో ఏంటి పెరిమీటర్, 2 × L ప్లస్ B. L ఎంత వచ్చింది 116. బ్రెత్ ఎంత 171. 6 ప్లస్ 1 ఎంత 7. 7 × 2 ఎంత 14. అంటే యూనిట్ డిజిట్లు ఎంత రావాలి ఇప్పుడు 4. ఏదో కలిపేద్దాం, ఏముంది 7 8 287 × 2 574. Mr. W traveled 370 kilometers, 390 kilometers and 720 kilometers at the speed of 37 km per hour, 5 km per hour and 8 km per hour respectively. Find his average speed. ఇప్పుడు 370 కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకోండి, 37 km per hour వెళ్తే పడే టైం ఎంత 10 hours కదా. అలాగే 390 kilometers 5 km per hour వెళ్తే స్పీడ్ ఎంత 578 times 78 hours. ఇప్పుడు 720 kilometers 8 km per hour వెళ్తే ఎంత 90 hours పడుతుంది అన్నాడు. ఇప్పుడు అడిగింది ఏంటి, ఇప్పుడు యావరేజ్ అడిగాడు కదా. యావరేజ్ అంటే ఏంటి, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత పడుతుంది, ఎంత E0 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 0. 7 + 9 16, 16 + 2 18, 1 1 + 3 4, 4 + 3 7, 7 + 7 14, 1480 కిలోమీటర్స్ వెళ్ళాడంట. సో టోటల్ టైం ఎంత పట్టింది 90 + 78 168, 168 + 10 178 అవర్స్ పట్టింది కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది, మనకి ఏది చేస్తే లాస్ట్లో యూనిట్ డిజిట్లో 0 వస్తుందో చూడండి. 9 × 8 72 అంటే 2, 2కి 8 కలిపితే 0 వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు 9 × 8 72, 2 ప్లస్ యూనిట్ డిజిట్లో 7 ఉంది కదా. సో దాన్ని ప్లస్ చేయండి, 2 + 7 9, ఇది రాదు. ఇది చూడండి 9 × 9 81, 1 + 0 1, సో ఇది అవ్వదు. సో ఇది చూడండి 9 × 9 81, యూనిట్ డిజిట్లో 1 ఉంది, ఆ 1 ఈ 1 కలపండి ఎంత 2. సో కాదుగా, ఒకటే అవుతుందిగా. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ 250 √3 meters high tower from a point which is 250 meters away from the foot. అంతే కదా, ఇది ఒక టవర్ అంతేనా. ఇక్కడ నుంచి టవర్కి నుంచి ఒక పర్సన్ అనేవాడు సమ్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఈ పర్సన్ ఈ టాప్కి చూస్తున్నాడు, ఓకేనా. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు 250 అన్నాడు, అంతేనా. ఇప్పుడు ఇదే అవుతుంది, హైట్ ఎంత ఇచ్చాడు 250 √3 కదా, అంతేనా. tan θ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏ ఇది బి అయితే ఇది సి కదా, అప్పుడు ఏమవుతుంది AB/BC కదా. సో ఇప్పుడు ఏబి అంటే ఎంత 250 √3, ఇదెంత 250 కదా. 250 250 క్యాన్సిల్. సో
ఇది ఎలా రాయొచ్చు? ట్యాన్ టీటా ఈక్వల్ టు ట్యాన్ 60 డిగ్రీ రాయొచ్చు కదా. సో ట్యాన్ క్యాన్సిల్, టీటా ఈక్వల్ టు ఎంత? 60 డిగ్రీస్. అంతేనా? On selling a wardrobe at 3437, the value of gain is 75% more than the value of loss incurred on selling it at 3338. In order to gain 50%, find the selling price. చూడండి, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇది 3437 కదా. ఇప్పుడు గెయిన్ పర్సంటేజ్ అంటే ఎంత? 75% గెయిన్. కావాల్సింది మనకి ఎంత? 30%, 50% కావాలన్నాడు. సో మనకి ప్రాఫిట్ ఈక్వాలిటీ ఏమవుతుందంటే ఎస్పీ మైనస్ సిపి కదా. అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ ఈక్వల్ టు 3437 మైనస్ కాస్ట్ ప్రైజ్. తర్వాత ఏమైంది? లాస్ ఏమైంది? ఇదే అంతే కదా. 33 కాదు, కాస్ట్ ప్రైజ్ మైనస్ 3338. ఇవే కదా మనకి ఇచ్చింది. సో 3437 మైనస్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్? 175% కదా. 175/100 అంటే 7/5. అంతేనా? 7/5 కదా. అప్పుడు కాస్ట్ ప్రైజ్ మైనస్ 338. అంతేనా? ఈ 5 దీంతో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? దీని వాల్యూ ఎంత అవుతుంది? 3437 ఇంటూ 5 చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. 17185 కదా. మైనస్ 5 ఇంటూ సిపి. 7 ఇంటూ సిపి అంటే ఎంత? 7 సిపి మైనస్ ఇక్కడ ఇంకో 3 రావాలి కదా. 7 ఇంటూ 3338 అంటే ఎంత వస్తుంది? మైనస్ 23,366. ఈ సెల్లింగ్ ప్రైస్ని, కాస్ట్ ప్రైస్ని తీసిరండి, ఇది పంపించండి. ఏమవుతుంది అప్పుడు? ఈ 17,000 ప్లస్ 23,000 అప్రాక్స్గా ఎంత? 40,000. 185 ప్లస్ 366 40,551 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 సిపి. అంతేనా? ఇప్పుడు దీనికి బై 12 చేస్తే ఎంత వస్తుంది? 3379.25. ఇదేంటి? కాస్ట్ ప్రైజే కదా. ఏంటి? సిపిఏ కదా. వాడు అడిగింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. ఎంత సెల్లింగ్ ప్రైస్ అడిగాడు? 15% ప్రాఫిట్కి అమ్మాడు అడిగాడు. అంతేనా? అడిగిందాడు. ఇప్పుడు ఈ 337.25ని దీన్ని ఇంకా ఈజీగా చేద్దాం, ఆగండి, ఎందుకంత కాంప్లికేట్ అవుతుంది ఇది. ఇంకా ఈజీగా చేద్దాం, ఆగండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 3437 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత? నేను ఏం చేస్తానంటే 1.75 రాసేస్తాను డైరెక్ట్గా. 175/100 అంటే 1.75 కదా. సో ఇంటూ కాస్ట్ ప్రైజ్ మైనస్ 3,338. అంతేనా? ఇప్పుడు ఈ 1.5 ఇంటూ సిపి అంటే ఎంత? 1.7 సిపి కదా. మైనస్ 1.75 ఇంటూ 3338 అంటే
ఎంత 5841.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3437 మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సిపి ఒక దగ్గర వాల్యూ ఒక తీసాడండి. సో 3437 ప్లస్ 5841.5 అంటే ఎంత 8000 అంటే 9000 ఇది 270 అంటే 9278.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2.75 కాస్ట్ ప్రైస్. సో సిపి ఎంత అవుతుంది ఇప్పుడు ఈ 2.75 దాన్ని బై చేస్తే అంటే ఎంత సిపి ఈక్వల్ టు 9278.5 బై 2.75 ఎంత వస్తుంది 3374 అంతేనా 3374 అనా. ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే 50% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎంత ఇంటూ 150/100 కదా 5 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ 1 టైమ్స్ 2 ఎంత 16 87 187 ఇంటూ 3 అంటే 1687 ఇంటూ 3 అంటే ఎంత 1061 ఫస్ట్ ఆప్షన్. ఇంకేమైనా మెథడ్ ఉందా దీనికి ఏమైనా డిఫరెన్స్ ఎంత ఈ లెక్క చేయొచ్చు అనుకోండి. అయితే డిఫరెన్స్ చేసి 75% మోర్ కదా డిఫరెన్స్ చేసి దానికి ఆ 75% అనుకుంటే అది అలా కూడా వస్తుంది. సో అది ఆ మెథడ్ కూడా చేయొచ్చు. Seven peoples are sitting in a row facing north. Only J sits to the left of Q. క్యూకి జే ఒక్కడే లెఫ్ట్లో ఉంటాడంట. మరి ఇంకెవరు ఉండరు కదా. సో రిమైనింగ్ పర్సన్స్ అంతా కూడా రైట్ సైడ్ ఉండాల్సిందే కదా. 1 2 3 4 5 6 7 ఓన్లీ 4 పీపుల్స్ సిట్ బిట్వీన్ ఐ అండ్ జే. జేకి ఐకి ఎంతమంది ఉండాలి 4. సో 1 2 3 4. ఓన్లీ ఓ సిట్స్ బిట్వీన్ పి అండ్ కే. పీకి కేకి ఓ ఒకటే కూర్చుంటాడంట. పి ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఐ. ఐకి పి అని నైబర్ కాకపోతే ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది ఇక్కడే కదా. ఇక్కడ వన్ కేస్ పి పెడితే ఇక్కడ ఓ ఇక్కడ కే పాసిబిలిటీ లేదు కదా. సో ఓ పి ఓ కే. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది ఈ ఎల్ఏ మిగిలిపోయింది కదా. హూ సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది రో. ఎవరు కూర్చున్నారు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఈఎల్. Factorize the polynomial x power 4 plus minus 10x square plus 22 into product of two quadratic polynomials. ఇది జీరో ఈజీగా ఎలా చేద్దాం ఇది చేద్దాం డైరెక్ట్ ఆన్సర్ మెథడ్ చేద్దామా. యాక్చువల్గా ఇది చేయాలంటే సింపుల్గా -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a ఇలా చేస్తే డైరెక్ట్ అయిపోద్ది నాకు తెలిసి. సో ఆ మధ్యలో చేద్దామా లేదనుకుంటే ఇక్కడ ఎంత రావాలి. ఇప్పుడు నేను 10 వస్తుంది కదా. నార్మల్గా చూద్దాం. 4 4 కలిపితే ఎంత 8. 3 కలిపితే ఎంత వస్తుంది అలా అవుతుందంటవా. లేకపోతే సమ్ చేయొద్దునండి ఇంకేమే. సరే ఇప్పుడు వైఏజ్ ఇప్పుడు ఎక్స్ప్లేషన్ ఎంత పెట్టుకోవచ్చు 1 పెట్టుకోవాలి కదా. సో బి అంటే ఎంత -10 ప్లస్ ఆర్ మైనస్ √-10 హోల్ స్క్వేర్ మైనస్ 4 × 1 × 22 కదా బై 2 × a అంటే 1. సో 2 = 1. సో నెక్స్ట్ ఏంటి ఇది మైనస్ ఇది ఏమవుతుంది +10 అయిపోతుంది కదా. సో ఇప్పుడు +ని ఒకసారి -ని ఒకసారి రాద్దాం. ప్లస్
√10² అంటే 100 మైనస్ 88 అంటే ఎంత 12. ఇదేమో ప్లస్లో ఒకసారి ఇప్పుడు మైనస్ చేసుకుంటే 10 మైనస్ √12/2 కదా ఇది కూడా. సో నెక్స్ట్ ఏంటి 10 ప్లస్ ఇదేమవుతుంది 2√3/2. ఇది 10 మైనస్ 2√3/2. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 5 టైమ్స్ 2 1 టైమ్స్. ఇది కూడా 2 1 టైమ్స్ 5 టైమ్స్ 2 టైమ్స్. అంటే ఇప్పుడు ఏం రావాలంటే ఒకసారి ప్లస్ 5 ప్లస్ √3 ఒకటి వస్తుంది, ఇంకోటి 5 మైనస్ √3 రావాలి. ఎక్కడ ఉందో చూడండి. ఇది ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ ఒకటే ఆప్షన్. చూడండి ఈ జెడ్కి పేరేంటి ఏ, ఐకి పేరు ఆర్, ఎల్కి పేరు ఓ కదా. అదే ప్యాటర్న్ ఇది కూడా ఫాలో అవుతుందని చూడండి. జీకి పేరేంటి టీ, ఆర్కి పేరు ఐ, జెడ్కి పేరు ఏ. అంటే ఏంటంటే ఆపోజిట్ పేర్స్ అంటారు వీటిని. ఇప్పుడు జేకి పేరేంటి క్యూ, పీకి పేరేంటి కే కదా. సో ఇది అవ్వదు. ఎమ్కి పేరు ఎన్, ఏకి పేరు జెడ్, పీకి పేరు కే. సో ఇది అవ్వదు. ఎల్కి పేరేంటి ఓ, ఓకి పేరేంటి ఎల్లే కదా. సో ఇది అవ్వట్లేదు. సో రిమైనింగ్ ఇదే కదా. పీయూష్ ర్యాంక్ 24th ఫ్రమ్ ది టాప్. టాప్ నుంచి 24th ర్యాంక్ అంట. అంటే వీడికి ముందు ఎంతమంది ఉండాలి 23 మంది ఉండాలంట. అండ్ 55th ఫ్రమ్ ది బాటమ్. వీడి కింద ఎంతమంది ఉంటారు ఇప్పుడు, వీడి 55 అంట కింద నుంచి, అంటే 54 కదా. హౌ మెనీ స్టూడెంట్స్ ఇర్ దేర్. ఇక్కడ ముందునేమో 23, వెనకేమో 54, రెండు కలిపితే ఎంత 77. మరి ఈడొక్కని కలపాలి కదా వీడి పొజిషన్. సో +1, టోటల్ ఎంత 78. Pipe A can fill a tank in 18 minutes, while Pipe B can empty the completely filled tank in 10 minutes. Initially, Pipe A is opened, and after 6 minutes, Pipe B is also opened. In how much time will the remaining tank be filled completely? A అనేవాడు 18 నిమిషాలు పడుతుందంట. బి అనేవాడికి ట్యాంక్ని కంప్లీట్గా ఎంప్టీ చేయడానికి 27 నిమిషాలు పడుతుందంట. సో ఎల్సిఎం ఎంత 54. ఏ ఎంత ఎఫిషియన్సీతో పనిచేశాడు ఇప్పుడు 3 ఎఫిషియన్సీతో పనిచేశాడు. బి -2 ఎఫిషియన్సీతో పనిచేశాడు. అయితే ఇనిషియల్గా ఏమైంది పైప్ ఏ ఒకటే ఓపెన్ చేశాడంట. ఎంతవరకు 6 minutes వరకు. సో 6 × 3 ఎంత 18. అంటే ఏంటి ఒక ట్యాంక్ అనేది ఆల్మోస్ట్ 18 యూనిట్స్ ఫిల్ అయింది కదా. అంటే ఎంత 54 యూనిట్స్లో 18 యూనిట్స్ ఫిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది 36 యూనిట్స్ ఉంది. ఈ 36 యూనిట్స్ అప్పుడు ఏమైందంటే బీని కూడా ఓపెన్ చేశాడంట. అప్పుడు ఏమవుతుంది ఇద్దరు చేస్తున్నారు కదా. ఇది +3, ఇది -2. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇంకా +1. అంటే ఏంటి 1 యూనిట్లు ఫిల్ అవుతుందంట. ఈ 1 యూనిట్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది 36 minutes పట్టిందంట. టోటల్ 36 యూనిట్స్ అంతే కదా. సిలోయిజమ్స్. ఆల్ crabs are ties. Some types are ous. Some ous are vents. కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు సమ్ వన్స్ ఆర్ క్రాబ్స్. డెఫినెట్గా మనకి ఏం తెలియదు, డైరెక్ట్ రిలేషన్ ఏంటి లేదు కదా. సో ఇది అవ్వదు. సమ్ ఆఫ్స్ ఆర్ క్రాబ్స్. ఇక్కడ కూడా డైరెక్ట్ రిలేషన్ ఏంటి లేదు కదా. సో ఇది అవ్వదు. సో నైదర్ 1 nor 2 follows. Two percent of 50% of a number is what percent of that number? అంటే ఏంటంటే 2% ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ 50% ఆఫ్ ఏ నెంబర్ అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ దట్ నెంబర్ అంట. ఇప్పుడు 2/100 ఇంటూ 50/100 కదా. ఈ నెంబర్ అనేది నేను ఎక్స్ అనుకున్నాను, ఓకేనా. ఈ నెంబర్ అనేది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. 2 × 50 ఇది క్యాన్సిల్ అయ్యింది. సో ఎంత అవుతుంది 0.0x కదా.
ఇది ఎంత పర్సంటేజ్ అన్నాడు అంటే 100 కదా, అంటే అప్పుడు ఎంత అయింది 1% అవుతుంది. అర్థమైంది సమ్ము. యాక్చువల్గా ఏమైంది, పోనీ ఇలా చేసుకుంటే ఎంత వస్తుంది, పోనీ 0.01 కదా, ఇది ఎక్స్ అనుకోండి. మనం పర్సంటేజ్లో చూపించాలి కాబట్టి 100 కదా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు 1% కదా అవుతుంది. చూడండి 1568 మైనస్ అనేది ఏమవుతుంది, డివైడ్ కదా, అంటే అప్పుడు ఎంత 16, ప్లస్ అంటే -4, డివైడ్ అంటే ×5, ఇంటూ అంటే +22. ఇప్పుడు ఎంత అవుతుంది, -20 + 22 కదా, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, +2. ఇది క్యాన్సిల్ చేయండి. 16 ఎంత సార్ అవుతుంది, అది 16 9 ఎంత, 144 అంతేనా. 16 9 144 కదా. ఇప్పుడు రిమైనింగ్ ఎంత, 128, అంటే 16 8 ఎంత, 128. 98 + 2 100. $52 డివైడ్కి ఇప్పుడు మల్టిప్లికేషన్కి డివైడ్కి ఇంటర్చేంజ్ అయింది, అలాగే ప్లస్కి మైనస్ ఇంటర్చేంజ్ అయింది. సో డివైడ్ అంటే ఇంటూ కదా 15, మైనస్ అంటే +189, ఇంటూ అంటే డివైడ్ -117. 9 1 టైమ్స్ 9 21 టైమ్స్. 52 × 15 అంటే ఎంత, 780, +21 అంటే 801 -117. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 684 కదా. యాజ్ టు పర్సంటేజ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో రైట్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు యాజ్ ప్లేస్లో నేను MQB పెట్టుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ MQB RND. ఇప్పుడు Mకి Rకి రిలేషన్ ఏంటి, +5 చేశాడు, Qకి Nకి రిలేషన్ -3 చేశాడు, Mకి Dకి +2 చేశాడు. ఇదే ప్యాటర్న్ అనేది ఇది కూడా ఉండాలి కదా. సో QRX FT. ఇప్పుడు Qకి +5 చేస్తే వచ్చేది ఏంటి, ముందుకెళ్ళిపోతుంది కదా ఇవా. సో ఇది అవ్వదు, ఈ కండిషన్ ఫెయిల్డ్. MRQ RND. ఇప్పుడు ఏం చేశాడు, దీనికి +5 చేశాడు కదా, ఆర్కి -4, క్యూకి ఏం చేశాడు, ఇది 17 అది 4 అంటే -13 చేశాడు. QRX HN. ఇప్పుడు ఏం చేశాడు, 17 నుంచి 8కి వెళ్ళాడు అంటే మైనస్ ఏం చేసి ఉంటాడు, 9 కదా. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యింది, +5 -4. సో ఇది అవ్వదు. PQC RND. P నుంచి ఆర్కి ఏమైంది, +2 చేశాడు, ఇది కూడా రాద్దాం. QRX YYP. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, +2 చేయాలి కదా, అయ్యిందా, అవ్వలేదు, ఈ కండిషను ఫెయిల్డే. ఇప్పుడు చూడండి PMB RND. ఇది QRX SSZ కదా, ఇక్కడ ఏం చేశాడు, +2, ఇక్కడ +2 చేశాడు, సరిపోయింది. Mకి +1, ఆర్కి +1 ఇక చేయాలి, సరిపోయింది. బీకి ఏం చేశాడు, +2, X కూడా +2, సరిపోయింది కదా. సో ఈ కండిషన్ ఫాలో అవుతుంది. సిరీస్ డిఫరెన్స్ ఎంత, -1, ఈ డిఫరెన్స్ ఎంత, -3, ఈ డిఫరెన్స్ -5, ఈ డిఫరెన్స్ -7. నెక్స్ట్ రావాల్సిన డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్ డిఫరెన్సెస్ వస్తున్నాయి, అంటే మైనస్లో వస్తున్నాయి. నెక్స్ట్ రావాల్సింది కూడా -9 కదా. సో 785 -9 అంటే ఎంత, 776 కదా. The mode and median of a data set is 89.7 and 32 respectively. What is the mean of data set? Use empirical formula. Empirical formula అంటే ఏంటి, mode ఈక్వల్ టు
3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా, ఇది ఎంపిరికల్ ఫార్ములా. సో మోడ్ ఎంత ఇచ్చాడు? 89.7. సో 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడు? 32 మైనస్ 2 మీన్ కదా, ఇది ఎంత? 69. ఇది తీసుకురండి, ఏమవుతుంది? సో సారీ, ఇది 96 కదా. ఇప్పుడు 96 మైనస్ 89.7 ఈక్వల్ టు ఎంత? 2 మీన్ కదా. సో 96 మైనస్ 89.7 అంటే ఎంత? 6.3 ఈక్వల్ టు 2 మీన్. అప్పుడు మీన్ వాల్యూ ఎంత అవుతుంది? బై 2 కదా, అంటే 3.15 అవుతుంది. మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏం లేదు, ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది. సో 4 ఆప్షన్ బట్టి వెళ్దాం. 4 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1 టైమ్స్. 7 2 టైమ్స్ అయ్యింది. 3 1 2 3 4 5 6 7 టైమ్స్ రిపీట్ అయ్యింది. 8 1 2 2 టైమ్స్. ఇప్పుడు ఏది ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది? 3 కదా. సో ఇదే ఆన్సర్.